ఎటు చూసిన బైక్ రైడర్స్ ఉన్నారు ఇక్కడ. చాలా క్రేజీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వికారాబాద్ ఫారెస్ట్కి వెళ్తున్నాం. చూడండి, లొకేషన్ బాగుంది. హలో హాయ్ అండి. ఈరోజు అయితే మేమైతే వికారాబాద్కి వచ్చాము. చూడండి, ఇక్కడ అయితే వ్యూ అయితే చాలా బాగుంది. లొకేషన్ చూసారా ఫ్రెండ్స్, అదిరిపోయింది కదా. ఒక ప్రపంచం నుండి మరో ప్రపంచానికి వెళ్తున్నట్టుంది. చూడండి అసలు ఎలా ఉందో. ఎదురుగా బస్సు వస్తుంది, చూసారా ఎలా ఉందో. మొత్తం సిమెంట్ రోడ్డు, భలేగా ఉంది కదా. ఇది మంచి టూరిస్ట్ ప్లేస్. చూడండి జనాలు ఎలా ఉన్నారో మొత్తం, చూసారా. చూడండి ఇటువైపు అంతా ఎంత బాగుందో. మొత్తం ఫారెస్ట్ ఏరియానే. చూడండి ఇటు సైడ్ అయితే ఎంత మంది జనాలు ఉన్నారు. చూశారు కదా, ఫుల్ జనాలు ఉన్నారు. మొత్తం ఇక్కడ అంతా కార్లో బైకులతో నిండిపోయింది. చూడండి చూసారా, మొత్తం డౌనే కనిపిస్తుంది కదా. ఓ అంత దూరంలో ఒక చెరువు కనిపిస్తుంది చూడండి. సూపర్ ఉంది కదా ప్లేస్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఓ మై గాడ్, సూపర్ క్రేజీగా ఉంది. వాట్ ఏ ప్లేస్. మొత్తం ఎటు చూసిన బైక్ రైడర్స్ ఉన్నారు ఇక్కడ. చాలా క్రేజీగా ఉంది. ఓ ఇక్కడ మొక్కజొన్నలు కూడా అమ్ముతున్నారు. చూసారా, ఇప్పుడు మనం వేరే ప్లేస్కి వెళ్తున్నాము. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. బైక్ రైడింగ్ విత్ డియో. చూసారా ఎంత గ్రీనరీగా ఉందో ప్లేస్. అసలు ఎటు చూసిన కొండలే. చూసారా ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ ఆపుతున్నాను. మొత్తం ఫారెస్ట్ ఏరియా. చూడండి మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియానే ఉంది. పైకి ఎక్కితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అయితే దారి లేదు, అక్కడే దారి. అక్కడికి వెళ్ళైతే మేమైతే పైకి అయితే మీకైతే చూడండి. మొత్తం ఫెన్సింగ్ పెట్టారు ఇటు. చూడండి మొత్తం కొండలు కదా. వికారాబాద్ అంటే మొత్తం అడవిలు అన్నమాట. చూడండి మంచి టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు మేము మంచి దట్టమైన అడవిలోకి వెళ్తున్నాము. ప్లీజ్ ఫాలో కండి. రోడ్డు ఉంది.
ఇక్కడైతే అందరు ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో చాలా మంది మంచిగా ఇక్కడే కుకింగ్ చేసుకుంటున్నారు. చాలా మంది అయితే ఈ రోజు అయితే సండే కాబట్టి చాలా మంది వచ్చారు ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ అయితే. చూడండి అక్కడైతే ఎంత బాగుందో ఆ గుట్ట అయితే. అటు చూడండి ఒక లోయ కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్. ఇక్కడే మూసీ నది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు మూసీ నది స్టార్టింగ్ పాయింట్ దగ్గర కూడా వెళ్తాము. చూడండి ఎటు చూసిన పచ్చడి అడవులు కొండలు మొత్తం మొత్తం పక్షులు జంతువులు చాలా ఉన్నాయి. అసలు ఎటు చూసినా గ్రీనరీగా ఉంది, చాలా బాగుంది. సో క్రేజీగా ఉంది అనమాట, అసలు మామూలుగా లేదు. ఈ ఘాట్ రోడ్ లో వెళ్తుంటే చాలా సూపర్ గా ఉంది. బైక్ మీద వెళ్తున్నాం, మీకు వాయిస్ క్లియర్ గా ఉందో లేదో తెలియదు, బట్ వీడియో మాత్రం బాగా వస్తుందని అనుకుంటున్నాను. చూడండి జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. రకరకాల పూల చెట్లు రకరకాల జంతు జాతులు ఉన్నాయి. చూడండి కొండలు ఎలా ఉన్నాయో. పక్షుల సౌండ్ వినిపిస్తుందా? చూసారా మొత్తం అటవీ పరిసర ప్రాంతాలు, అక్కడక్కడక్కడ చిన్న చిన్న పల్లెలు ఉన్నాయి. ఇది మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ అన్నమాట. ఇక్కడ సింహాలు పులులు కూడా ఉంటాయి అన్నమాట. నెమళ్ళు కుందేలు అడవి కుందేలు పందులు చాలా ఉంటాయి అన్నమాట. సో క్రేజీగా ఉంది కదా, చాలా బాగుంది. చూసారు ఇక్కడ చెరుకు పొలాలు కూడా ఉన్నాయి ఇటువైపు. ఇక్కడ ఇక్కడ పచ్చి అట్లాంటి చూడండి అవానీ ఫార్మ్, అనంతగిరి హిల్స్, ట్రెక్కింగ్ అడ్వెంచర్ గేమ్స్, టెంట్ స్టే, బోన్ఫైర్ మొత్తం ఉన్నాయి. టెంట్ స్టే అంటే మనం నైట్ పూట టెంట్ వేసుకొని ఇక్కడే పడుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మొత్తం సెక్యూర్ గా ఉంటది. సార్ లోపలికి వెళ్దాము. చూడండి రకరకాల పూల చెట్లు ఉన్నాయి. చూసారా పూల చెట్లు ఎలా ఉన్నాయో. మొత్తం ఆఫ్ రోడింగ్ అనమాట. మంచి బైక్ ఉంటే సూపర్ బైక్ ఉంటే మంచిగా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఉయ్యాల ఊగడానికి కూడా ఒక ఉయ్యాల ఉంది, మంచి భలేగా ఉంది కదా. చూడండి ఎలా ఉందో ప్లేస్. అద్దెపెట్టి ఉయ్యాల. ఇక్కడ స్టే చేస్తారనమాట. సో చాలా క్రేజీగా ఉంటది. ఇట్లాంటి అడవిలో స్టే చేయాలంటే చాలా బాగుంటది, ఆ ఫీలింగ్ వేరే ఉంటది, నెక్స్ట్ లెవెల్లో ఉంటది. మాట్లాడు. ఆఫ్ రోడింగ్. ఇప్పుడు మేము టెంట్ స్టే గురించి అడగడానికి వెళ్తున్నాము, ఎలా ఉంటుంది అనేది. చూసారు కదా టెంట్ స్టే ఎలా. సో ఇక్కడ డీజే సిస్టమ్, టెంట్ స్టే, చైర్స్ టేబుల్స్ మొత్తం ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడైతే. చూడండి వీళ్ళు ఒక్కొక్కటి ఇలా పెట్టారు.
ఒక దానిలో 2 మెంబర్స్ అయితే కరెక్ట్ ఉంటారు. ఇక్కడ చూడండి ఇదైతే ఎలా ఉందో. ఇంకా అన్ని లైట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మార్నింగ్ కాబట్టి కనిపించట్లేదేమో. ఇదైతే మంచం చూడండి ఎలా తయారు చేశారో. టెంట్ స్టే. ఓన్లీ టెంట్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. చూడండి చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడైతే ఒక కుక్క కూడా ఉంది. ఇక్కడ చూసారా అక్కడ కోళ్ళు కూడా పెంచుతున్నారు వీళ్ళైతే. ఇక్కడైతే రూమ్ ఉందంట, దాన్ని చూస్తున్నారు. ఆంటీ అయితే చూపిస్తారు. ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది. ఇది వచ్చేసి 35 మెంబర్స్ ఉండొచ్చంట. ఒక బెడ్రూమ్, బ్లాంకెట్స్, కిచెన్ కూడా ఉంది. సరే మళ్ళీ వస్తాను. టెంట్ ఎంత? టెంట్ రూమ్ కూడా ఉంది ఇక్కడ. ఓకే చూసాం. చూసిందా బెడ్రూమ్ ప్రైస్ ఎంత? టెంట్ కి ఎంత? టెంట్ కంతే అక్కడ అంతే. ఓకే థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాం ఈవినింగ్. టెంట్ అయినా బెడ్రూమ్ అయినా 3000 అంట. సో ఏదైనా ఒకటే ప్రైస్. బెడ్రూమ్ తీసుకోవడం బెటర్, ఎందుకంటే నైట్ పూట కదా, చాలా సెక్యూర్గా ఉంటుంది. చూడండి అంత గ్రీనరీగా ఉంది. ఇదంతా పల్లె వాతావరణం. చూసారా మబ్బులు ఎలా పట్టినాయో. సో ఇప్పుడు కొంచెం ఫారెస్ట్ చూసి అలా అలా వెళ్తాము. ఈ వీడియో అంతటితో స్టాప్ చేస్తున్నాం. బాయ్.